హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వింటేజ్ కుకింగ్. ఈరోజు అయితే మనమైతే వెదురు బొంగుల దగ్గరికి వచ్చేసాం. వెదురు బొంగులు ఎందుకంటే మనమైతే ఈరోజు బొంగుల చికెన్ అయితే చేయబోతున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ చూస్తే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. 83% అయితే మనకైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ఓన్లీ 70% అయితే మనకి సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. కావాలంటే ఫోటో వేస్తాను చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ మా అందరూ కూడా నాకైతే కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మనమైతే బొంగులు అయితే కొట్టేద్దాం పదండి. మనకైతే ఇప్పుడు ఇందులో ఒక బొంగు అయితే మనం అయితే కొట్టేసుకుందాం. ఈ బొంగు అయితే కొట్టేద్దాం. ఇదైతే మనకి కొంచెం వాల్పై ఉంది. చాలా జాగ్రత్తగా ఎక్కడ ఫ్రెండ్స్, ఈ ముళ్ళన్నీ గుర్తుకుపోతున్నాయి. అబ్బా, ఈ బొంగని మనకి దవడైతే కొట్టేసాము ఫ్రెండ్స్. బొంగ అయితే కొట్టేసాము. ఇప్పుడు దీన్ని కొంచెం అట్లా ఆక్కొని ఇది మనకి ఈ కనుపులు అనేవి చెక్కేద్దాం. మొత్తానికి బొంగు అయితే కొట్టేసి బయటకైతే తెచ్చేసాం. ఇప్పుడైతే మనము ఈ కనుపులు అనేవి చెక్కేద్దాం. ఫ్రెండ్స్, అక్కడి నుంచి ఇంతవరకు అయితే చెక్కేసాను. మనకి ఇక్కడికైతే సరిపోతుంది. ఇక్కడికైతే నరికేసుకుందాం. మన తోటలోకి తీసుకెళ్ళి మనం దీన్ని అయితే కోసేసుకొని బ్యాంబో చికెన్ అయితే చేసేద్దాం. ఫ్రెండ్స్, అక్కడ నుంచి తెచ్చుకున్న బొంగుని అయితే నేనైతే 4 అయితే తీసేసాను. ఇవి కనుపుల దగ్గరికి ఒక్కొక్కటి. ఇవి అయితే మనకి 4 అయితే సరిపోతాయి. కోసేటప్పుడు చూపిద్దాం అనుకున్నాను కానీ చాలా కష్టం అయింది, చూపించడానికి అవ్వలేదు. చూడండి మనకి బొంగులు ఎంత నీట్గా, చాలా నీట్గా ఉన్నాయి బొంగులు. ఒకటి కోసుకున్న బొంగులు అయితే మనం అయితే శుభ్రంగా కడిగేసుకున్నాం. ఇట్లా నీళ్ళు పోసుకుని శుభ్రంగా గులకరించుకుంటే కాడికి మనకి శుభ్రంగానే ఉన్నాయి. ఇంకేదైనా ఉంటే చెత్త చెదారం బయటకు వచ్చేది. ఇలా 4 శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా 4 శుభ్రంగా కడిగేసుకొని ఇప్పుడైతే బ్యాంబూ చికెన్ అయితే చేసేద్దాం. బొంగుల చికెన్ పదండి. శుభ్రంగా కడుక్కున్న ఉల్లిపాయలని కోసుకుందాం. టమాటాలు కూడా ఒక పక్కన పెట్టేసుకుందాం. వీటిని నిలువుగా చీల్చేసుకుందాం. ఇవన్నీ కోసుకొని పక్కన పెట్టేసుకొని వెల్లుల్లిపాయలు, అల్లం ఈ 2 వేసుకొని బాగా దంచుకోవాలి. ముందుగా శుభ్రంగా కడుక్కున్న చికెన్ అయితే సెట్లోకి అయితే తీసుకుందాం. సెట్లోకి తీసుకున్న చికెన్లోనికి మసాలా సామాన్లు అయితే వేసుకుందాం. 2 స్పూన్ల కారం, 3 స్పూన్లు వేసుకోండి. 1.5 స్పూన్ సాల్టు, స్పూన్ పసుపు, చికెన్ మసాలా 1 స్పూను, గరం మసాలా 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, కస్తూరి మేతి కొంచెం, కొంచెం కొత్తిమీర, ముందుగా నిలువుగా కోసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఇవన్నీ వేసుకొని ముక్కలకి బాగా పట్టేటట్టు మసాలాలను కలుపుకోవాలి. అలాగే కొంచెం ఆయిల్ కూడా వేయాలి, వేద్దాం.
ముక్కలకి మసాలాలు మొత్తం బాగా కలిసి పట్టేటట్టు బాగా కలపాలి. రెండు బద్దలు నిమ్మరసం పిండుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం. మసాలాలన్నీ బాగా కలుపుకొని అలాగే దీనికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. వేసేసుకుందాం. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ముక్కలకు బాగా పట్టించుకునేటట్టు బాగా కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఆ మసాలాలు మనకి ఆ చికెన్కి ఎలా పట్టుకున్నాయో ఇలా పట్టుకునేటట్టు బాగా కలుపుకొని సాల్ట్ సరిపోతలేదు చూసుకుందాం. సాల్ట్ మసాలాలు అన్నీ సరిపోయి ఇప్పుడు ఇలా కలుపుకొని అరగంట సేపు అయితే మ్యాగ్నెట్ అయితే చేసేసుకుందాం. ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని బ్యాంబూస్లోకి అయితే వేసేసుకుందాం. ఎదురు బొంగుల్లోనికి అందులోకి మన చికెన్లోకి అయితే నెయ్యి అయితే వేసుకుందాం. కొంచెం ఒక ప్యాకెట్ నెయ్యి, చిన్న ప్యాకెట్ వేసుకొని బ్యాంబూస్లోకి అయితే వేసేసుకుందాం. ఎదురు బొంగుల్లోకి అయితే వేసేసుకుందాం. ఈ బొంగుల్లోనికి కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం. ఈ బొంగుల్లోనికి ఇలా ఆయిల్ వేసుకొని ఇలా తిప్పుకుంటే మొత్తం బొంగంతా ఆయిల్ అయితే అవుతుంది. ఇప్పుడు మనం ముందుగా మ్యాగ్నేట్ చికెన్ అయితే వేసేసుకుందాం. చూడండి, ఇలా వేసుకొని ఈ మాత్రం అయితే గ్యాప్ ఉంచుకోవాలి. మనమైతే దీని మీద అయితే ఆకుతో అయితే పెట్టుకుందాం. బొంగులో అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా తిప్పుతూ వేసుకుంటే మనకి బొంగు మొత్తం అవుతుంది. ఇలా వేసుకొని ఇలా రౌండ్ చేసుకుంటే బొంగు మొత్తం మనకు ఆయిల్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మ్యాగ్నేట్ చేసుకుని చికెన్ అయితే వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, 4 ఇడ్లీలు అయితే మనం అయితే చికెన్ అయితే పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఈ ఇడ్లీకి అట్టాకుతో సీల్ అయితే చేసేద్దాం. ఇక అట్టాకులు కూడా ఉన్నాయి మన దగ్గర. సీల్ అయితే చేస్తాను, చూడండి ఏ విధంగా చేస్తాను. అట్టాకి ఇలా మరతెట్టేసి ఇక్కడ లైన్ ఉంటుంది, ఆ లైన్ తీసేసుకొని దీన్ని అలా చుట్టుకోవాలి. చూడండి, ఇలా చుట్టుకొని ఇలా తోసేసుకోవాలి. ఒక్కోదానికి ఇలా తోసేసుకుంటే గుళ్ళు అయితే చికెన్ అయితే వేసేసుకున్నాం. మంట కూడా రెడీగా ఉంది. ఇప్పుడు అయితే అందులో ఒక్కోటి అయితే వేసేసుకున్నాం. ఇలా ఈ విధంగా పెట్టేసుకొని మళ్ళీ దీనిపైన అయితే మంట అయితే పెట్టేద్దాం. ఆ విధంగా 4 అయితే పెట్టేశాను. వీటి పైన అయితే మళ్ళీ మంట అయితే వేసేసుకుందాం. ఈ ఆకులు ఇవన్నీ వేసేసి బొంగులు వేసేసుకొని మనం మంట అయితే పెట్టేసాం. చూడండి అది ఎలా కాలుతుందో. ఇలా ఒక 10 నిమిషాలు కాల్చినట్టయితే మళ్ళీ తిరగేసుకుందాం.
చిన్న చినుకులు అయితే పడ్డాయి ఫ్రెండ్స్, అందుకే మనకి కాలడం కొంచెం లేట్ అవుతుంది, తడిసిపోయినాయి బురుకులు అనేవి. ఇట్లయితే తిరగేసుకుందాం ఫ్రెండ్స్. ఇవైతే లైట్గా కాలయ్యి, ఈ చివరిదైతే బాగా కాలుంటుంది ఫ్రెండ్స్. ఇవి అయితే తిప్పుకున్నాం, దీనికైతే ఒకటి అడ్డగా అయితే ఊడిపోయింది, దీన్ని అయితే అలా పెట్టుకున్నాం పక్కకి. వీటి మీదకి మళ్ళీ ఈ ఎగ్ అయితే వేసుకున్నాం, నుప్పులు వేసుకొని బాగా కాలు. చూడండి ఫ్రెండ్స్, ఇందాక ఊడిపోయిందని చెప్పాను కదా, చూడండి అది లోపల ఎలా ఉడుకుతుందో చూసారా. ఇప్పుడు దీనికైతే మళ్ళీ మనం అంటాకు పెట్టేసుకుని అట్లా పక్కన అయితే పెట్టేసుకున్నాం. తిప్పేసుకొని వీటి మీద మళ్ళీ మనం ఈ నిప్పులు తోసేసుకొని మళ్ళీ బురుకులు అయితే వేసేద్దాం, కొబ్బరి బురుకులు. కమ్మతోనైతే ఈ విధంగా ఊపుకోవాలి. ఇలా ఊపుకుంటే మనకి కొబ్బరి బురుకులు అనేది బాగా ఎత్తుకొని బొంగులు అనేవి బాగా కాలుతాయి. చూడండి ఏ విధంగా ఇలా ఊపుతూ ఉంటే మనకి బాగా కాలుతాయి. బొంగులు అయితే బాగా కాలిపోయి ఫ్రెండ్స్, చూడండి మనకి బాగా కాలాయి. ఇప్పుడైతే మనం వీటిని ఒకసారి తిప్పి చూసి మనం తీసేసుకుందాం బయటికి. ఫ్రెండ్స్ ఈ బొంగులు అయితే కాలిపోయి ఒక బొంగు తీసి మీకు ఏ విధంగా కాలిందనేది చూపిస్తాను. చూడండి మనకి ఎలా ఉడికిందో. ఇప్పుడు దీన్ని అయితే ఇంకా ఉడుకుతుంది, కొత్త అంటుంది. ఇప్పుడైతే మనం దీనిలో అంటాకులు అయితే వంపేసుకుందాం. ఫ్రెండ్స్ బొంగులు అయితే కాలిపోయాయి కదా, ఇప్పుడైతే మనం ఈ బొంగులో చికెన్ అయితే ఇందులో అట్టాకులు అయితే వేసుకుందాం. స్మెల్ అయితే అదిరొస్తుంది, టేస్ట్ చేసి మరి ఎలా ఉందో చూద్దాం. గ్రేవీగా అయితే వచ్చింది, చూడాలి టేస్ట్ అయితే. చూడండి ఫ్రెండ్స్, గ్రేవీగా వస్తుంది. ఫ్రెండ్స్ బొంగులో చికెన్ అయితే మొత్తం వేసేసాం కదా, ఇప్పుడు నేను మా సాయి బ్రో అయితే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాము. మరి టేస్ట్ చేసేద్దాం. తీసుకో బ్రో. చూడండి ఫ్రెండ్స్, ముక్క కూడా మెత్తగా ఉడికింది చూసారా. ఇప్పుడైతే టేస్ట్ అయితే చేసేద్దాం. తీసుకో. అబ్బా, ఇలాంటి చక్కటి వాతావరణంలో ఇలా బొంగులో చికెన్ చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. సాయి బ్రో ఎలా ఉందో చెప్తాడు, మరి చెప్పు సాయి బ్రో. సూపర్ ఫ్రెండ్స్, చాలా సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇందులోకి మనం నిమ్మకాయ అయితే పిండుకుందాం. నిమ్మకాయ పిండుకొని ఇలా ఒక ముక్క తీసుకుంటే నోట్లో పెట్టుకో. అబ్బాబ్బా, అదిరిపోయింది. ఇందులోకి ఉల్లిపాయ కాంబినేషన్ అయితే నంచుకుంటే ఇంకా వేరే లెవెల్. చాలా బాగుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తే అంతవరకు బాయ్.